అవును చూశాను కానీ ఇందాక మా వాళ్ళు చెప్పినారు. దానిలో ఏమైందంటే ఇల్లు ఒక అతనికి కొడితే తల పైన క్రాక్ వచ్చింది. తలంతా పెట్టినా బాగా మళ్ళీ తొన్నేసారు మేడం. అసలు ఒడ్డు పక్కకి వల్ల తన్నేసినారు మేడం. మొత్తం తాగి ఫుల్ మాకు ఎవరు ఎడిపినీకి రారు మేడం. అసలు ఒక్కరితో జోలు పోయేవాళ్ళు కాదు. మేము 4 మగవాళ్ళు కలిసి మా సుబ్బులు పోయినాము. అసలు తమ్ముడు మాటలు ఉన్నాం మేము ఇప్పుడు బాడీకి వచ్చిందని ఆటో బాడీకి వచ్చిందని సాయంత్రం 7కి అయిందని టైం ఇట్లా వాళ్ళు వెళ్తూ ఉంటే ఇట్లా వాళ్ళు ఆల్రెడీ వేరే వాళ్ళతో చాకలి వాళ్ళతో కొట్టారు. ఇక తాగి వాళ్ళతో గొడవ పెట్టుకున్నారు. అడ్డంగా నిలబడినారు మేడం. వాళ్ళు తాగేసి అడ్డంగా నిలబడినారు. మా తమ్ముడు ఏం చేసినాడు, హారం సైడ్కి వెళ్తారని హారం కొట్టినాడు. మమ్మల్ని ఎట్లా సైడ్కి పోని హారాన్ని ఎట్లా కొట్టినాడు అన్నాడు. ఆటోలో కూర్చుని అబ్బాయిని మొత్తం మా నాన్న అక్కడే కొద్ది దగ్గరలో ఉంటే నా కొడుకుకి అని దెబ్బలు కొడతా ఉన్నాను మేడం. ఇంకా తండ్రి చూసి ఇంకెట్లా ఊరుకోగలదు అని వెళ్ళినాను. మా నాన్నని మళ్ళీ కొట్టేసినారు. వాళ్ళే కొట్టేసినారు మేడం. ఒక మా ఇంటికి వాళ్ళ ఇంటికి కొద్దిగా నా మేడం ఒక చిన్న పాప వచ్చి నాకు చెప్పేది. నేను ఇంట్లో ఉన్నాను. ఇంట్లో ఉంటే ఆ చిన్న పాప వచ్చి అక్క పెద్ద ఆయన్ని అన్ననే కొడుతున్నారు అని చెప్పింది. నేను ఇంకా ఏం చేస్తారు, ఆల్రెడీ మా నాన్నకి హెల్త్ ప్రాబ్లం చాలా ఉండేది మ్యామ్. తలకి గాయాలైనాయి అప్పట్లోనే. మళ్ళీ ఏమైనా ఎక్కువ ఉంటుందని నేను మా నాన్నకి గట్టి కడుచుకున్నా. ఇంకా హగ్ చేసుకొని ఇంకా వాళ్ళని కొట్టనీయకుండా కానీ వాళ్ళు గంగాధరు అనే వ్యక్తి మొత్తం తల వెంట్రుకలు పట్టేసుకొని నాకు తల వెంట్రుకలు పట్టేసుకొని బ్రహ్మ అనే వ్యక్తి, సిద్ధరామప్ప అనే వ్యక్తి, రమేష్, కాలపు వీరేషు మొత్తం వచ్చేసి తన్నినారు. పిల్లలే మొత్తం ఒక పిల్లలే. మళ్ళీ ఎవరు రాలేదమ్మా పక్కన వాళ్ళందరూ నిలబడి చూస్తున్నారు. ఎవరైనా ఎంతమంది అడ్డం వస్తే మీ కథ. మీ బ్రదర్ మీ నాన్న వాళ్ళని కూడా కొట్టేసి వాళ్ళు ఒక్కొక్కరు ఇంకా వాళ్ళని కొట్టేస్తా ఉన్నారు. మొత్తం కట్టెలు తీసుకొని వస్తా ఉన్నారు కొట్టడానికి. ఇంకా నేను ఇంకా నాన్నని హగ్ చేసుకోవడం వల్ల ఇంక వచ్చేసి ఇంకా లాగి బట్టి ఎంటికలు బట్టి కింద వేసుకొని దర్గా ఉండింది మేడం. ఆడ దర్గా ఎదుట మొత్తం కిందకేసి తన్నినారు మేడం. ఇంకా ఎక్కడే చిక్కితే అక్కడ తన్నినారు మేడం. ఇంకా ఆ తన్నడం వల్ల వేరే ఒక పాప వచ్చేసి ఇంకా కొద్దిగా వాటర్ వేసింది మేము. నాకు ఇంకా స్పృహ తప్పి కోల్పోయాను. కింద పడిపోయినాం మేము. ఇంకా కింద పడిపోవడం వల్ల చిన్న పాప వచ్చి కొద్దిగా వాటర్ వేయడం వల్ల కొద్దిగా వాటర్ తాపించింది. ఇంకా అంతలోనే మేము ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో సహా ఇంకా అందరు వచ్చేసినారు మేము. ఇంకా అందరు కొడుతూనే ఉన్నారు. మేము ఎక్కువ అంటే నాకు పడింది 5 మెంబర్స్ జెంట్స్. మొత్తం వాళ్ళ బలంతో తన్నేసినారు. ఇంకా ఎక్కడ పడితే అక్కడ తన్నేసినారు. ఇంకా నాకు ఇంకా ఎప్పుడమ్మా ఇది జరిగింది సంఘటన? మొన్న 7 మళ్ళీ అప్పుడు హాస్పిటల్ అప్పుడు ఏం చూయించుకున్నావా? మేము కంప్లైంట్ ఇచ్చావా? పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడున్న సార్ వాళ్ళు మాకన్నా ముందు వెళ్ళి వాళ్ళు బైక్ వేసుకొని వెళ్ళారు. మేము ఆటో కదా కొద్దిగా స్లో వెళ్ళినాం. వెళ్ళింటే ఆల్రెడీ దెబ్బలు మా నాన్నకి తమ్ముడికి అట్లా కొట్టడం వల్ల నాకు కొట్టడం వల్ల ఇంకా ఆటో వేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. వాళ్ళు బైక్ మీద ముందే వెళ్ళినారు. ఎవరు మిమ్మల్ని కొట్టిన వాళ్ళు ముందే వెళ్ళి నాకు వాడు ఆటో తగిలిచ్చినాడని కంప్లైంట్ చేసాం. మేము జరిగిందంతా చెప్పినాం. నాకు ఇంకా మొత్తం కూర్చోడానికి రాదు మ్యామ్. అసలు అట్లా అయింది, నడవడానికి కూడా రాలేని స్థితి. ఇంకా అప్పుడు సార్ చూసి తొందరగా ఆటో ఎవరు ఎస్ఐ గారా కానిస్టేబుల్ ఉన్నాడు ఆ టైంలో. రాపించుకొని
ఇంకా తొందరగా హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీపించుకోమ్మా అని చెప్పింది. అని చెప్పింటే మేము వెళ్ళినాం. మేము వెళ్ళినప్పుడు ఇంకా వెళ్ళినాం మ్యామ్. వెళ్ళినాము ఫాలో అవుతుంటారంట. ఇంక ఇక్కడ వచ్చినాం మ్యామ్ హాస్పిటల్ కి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి సార్ అక్కడ సార్ ఏమన్నాడు, కానిస్టేబుల్ సార్ మార్నింగ్ ఎస్ఐ వస్తుందమ్మా, మరి మార్నింగ్ వద్దురు మీరు, ఫస్ట్ నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలని నాన్నకు చెప్పేసింది. నాన్నకు చెప్పేసింటే వెళ్ళినాం. ఇంక ఇక్కడ అడ్మిట్ అయ్యాం. ఇంకా ఇక్కడ అడ్మిట్ అయితే మొత్తం ఇంకా ఆల్రెడీ టైం ఓవర్ అయింది మ్యామ్. 10:30 అట్లా అయింది. 10:30 అయితే ఇక్కడ సార్ వాళ్ళు ఇంకా ఇంజక్షన్ వేసి సిస్టర్ వాళ్ళు వేసి ఇంకా మొత్తం ఇంజక్షన్ వేసి నీకు పెయిన్ లేస్తావా? అస్సలు లేదనుకో చాలా ఇంకా ఆల్రెడీ ఇక్కడ వచ్చి ఇంకా వచ్చినాం మేము. ఇక్కడికి వచ్చి ఇంకా మేము వెళ్ళేలోపు 11:30 అట్లా 12 అయింది మ్యామ్ టైం. ఇంటికి వెళ్ళి ఇంకా మేము ఇంటి దగ్గర పడుకున్నాం మేము. ఇంకా అందుకే ఇంక పెయిన్ ఎక్కువ, మళ్ళీ ఇంక ట్యాబ్లెట్స్ ఇచ్చినారు వేసుకొని పడుకున్నాం మేము. పడుకున్నాను ఇంకా అసలుకి ఇంకా మా బంధువులు రేపు మాకి పండగ ఉండింది మ్యామ్. నాందర్ల మోస్తే అని పండగ ఉండింది. మా బాబాయ్ వాళ్ళు పండగని వచ్చినారు. ఇంకా మా అమ్మ కూడా వచ్చేసింది. ఇంట్లో నేను ఆల్రెడీ పడుకున్నాను. ఈమె ఇట్లా పండిందని బాబాయ్ వచ్చాడు. బాబాయ్ వాళ్ళు ఇంక అందరు ఇంటికి వచ్చినారు. వచ్చి అడిగితే ఇట్లా జరిగిందని చెప్తే ఇంకా మాట్లాడుతూ ఉన్నాం మేము. ఇంకా వాళ్ళు ఇంకా మా ఇంటి పైకి దాడి వచ్చేసినారు. ఇప్పుడు రాత్రేనా? మార్నింగ్ మళ్ళీ వాళ్ళే వచ్చినారు. మేము చెప్పినాం కదా నువ్వు కేసు పెట్టద్దు అని చెప్పినాం కదా, అయినా నువ్వు ఎట్లా వెళ్ళి కేసు పెట్టినారు మీరు అని చెప్పేసింది. అంటే కేసు ఎట్లా పెట్టినారని చెప్పింటే ఇంకా ఊరికే ఉన్నాం మేము. అప్పుడే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కారము కట్టెలు అన్ని ముందే వాళ్ళు మాట్లాడుతున్నారు మేము ఇట్లా చేస్తాము మీరు వీడియో తీయండి. వాళ్ళ క్రియేట్ చేసినారు. ముందే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నింది. మేము ఆల్రెడీ వాళ్ళ పైన రేప్ కేసు అనేది ఉన్నింది. చాలా మర్డర్ మమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు. మొన్న పోయొచ్చిన నేను సెంట్రల్ జైలుకి. ఎవరు అంటున్నారు? కొట్టిన అబ్బాయి అన్నారు. మేము సెంట్రల్ జైలు పోయొచ్చినాం. మాకేం పోలీస్ స్టేషన్ ఏం కొత్త కాదు. ఇట్లా డబ్బులు పాడేస్తే లంజలు వచ్చినట్లు వస్తారు. లంజలు పాడేసినట్లు పాడేస్తాం మేము అని మా ఇంటి పైనకి దౌర్జన్యానికి ఇంకా వాళ్ళందరూ వచ్చేసినారు. వచ్చింటే ఇంకా బాబాయ్ వాళ్ళు మమ్మల్ని మళ్ళీ ఎక్కడ కొడతారని వాళ్ళు కొట్టడానికి వచ్చినారు కానీ వీళ్ళు మళ్ళీ కొట్టడానికి. అందులో ఒక అబ్బాయికి కొద్దిగా గాయం తగిలింది. అవతల అబ్బాయికి కొద్దిగా గాయం తగిలింది. ఇంకా మేము ఇంకా వాళ్ళు అంతకన్నా మమ్మల్ని కొట్టి వీడియో తీసి పోలీస్ స్టేషన్కి మేము వెళ్ళినాం. ఇంకా అందుకనే ఇంకా నాకు అసలు కావట్లేదు మ్యామ్. మొత్తం మా వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా చిన్న పిల్లలతో సహా కేసు పెట్టేసినారు. చిన్న ఫ్యామిలీ మెంబర్ అందరి పైన కేసు పెట్టేసినారు, ఇంక్లూడింగ్ నీ పైన కూడా. నా పైన కూడా పెట్టేసింది. నేను కొట్టినానని పెట్టినారు. అక్కడ మీ కేసు రిజిస్టర్ అయిందే? మీరు పెట్టిన కేసు కూడా అయింది. తీసుకోలేదా? ఎందుకు తీసుకోలేదు? మరి మా వాళ్ళనే లోపల వేసారంట మేడం. ఇంకొక పొద్దున్న ఇంకా నాకు ఇప్పుడు ఈ అమ్మాయిలు ఎంత కొడితే కూడా ఎవరు కేసు పడలేదు ఇంతవరకు. నీకు ఎట్లుండదని కూడా ఎవరు పట్టించుకోలేదు. అక్కడ మీ పైన వాళ్ళు కేసు పెట్టింది మాత్రమే వాళ్ళు చూసుకున్నారు. అంటే తీసుకెళ్లారు మీ వాళ్ళని కూడా. ఎఫ్ఐఆర్ అయిందా? కాదు, ఎఫ్ఐఆర్ బుక్ అయిందా? ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఇంకా అక్కడ మేము
అక్కడి నుంచి ఇంకా అసలు సార్ తొందరగా లోపలికి రానివ్వలేదు నన్ను అసలుకి. ఎవరిని? నన్ను ఆ, వాళ్ళందరూ ఏ సార్ రానిలేదు? కానిస్టేబుల్ ఎస్ఐ గారు? కానిస్టేబుల్ రానిలేదు. ఆయన పేరేంటి? నాగరాజు. నాగరాజు అని. ఎందుకు రానిలే? ఏమో తెలియదు. రానిలేదు. అట్లే కూర్చున్నాం మేము. నాకు పెయిన్ ఎక్కువ అవడం వల్ల ఇంకా అట్లా ఆటోలోనే కూర్చునిపోయా. తర్వాత చూసి సార్ నాకు పెయిన్ ఎక్కువగా ఉన్నింది అని అంటే ఇంకా సరేమో నువ్వు వెళ్ళి ఫస్ట్ స్కానింగ్ తీపించుకో అని నన్ను పంపించేసినాడు. నన్ను పంపించేసినాడు. ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ అడ్మిట్ అయ్యాను. ఇంకా అక్కడ ఏం జరిగింది అనేది నాకు ఇంకా తెలియదు. మీరు ఎస్ఐ గారికి మాట్లాడారా? ఇట్లా మా మీద మేము ఇచ్చిన కంప్లైంట్ వాళ్ళు తీసుకోలేదు. ఎస్ఐ లేడు. మేము ఆడికి వెళ్ళే లోపు ఎస్ఐ సార్ లేరు, కానిస్టేబుల్ సార్. కానిస్టేబుల్ కూడా ఇప్పుడు ఈమె ఈ అమ్మాయిది తీసుకోవాలా వాళ్ళది తీసుకోవాలి కదా? ఒకరిది ఎలా తీసుకోలేదు మేము, అసలుకి తీసుకోలేదు. చాలా నువ్వు ఇంత దెబ్బలు తగిలి ఇంత ఇది ఉన్నా ఫస్ట్ వాళ్ళే కదా నువ్వు కావాలని వేసుకున్నావు కదా అని అంటున్నాను సార్. ఏం వేసుకున్నావు కావాలని? ఇదిగో ఈ బ్యాండేజ్ కావాలని వేసుకున్నావా? ఎవరు చెప్పారు? నాగరాజ్ సార్. నాగరాజ్ సార్ అన్నాడు. కానిస్టేబుల్ నాగరాజ్ సార్. ఆయన డాక్టర్ ఫోన్ లో మాట్లాడించాల్సింది. నువ్వు కావాలని వేసుకున్నావో లేకపోతే డాక్టరే వేసారో. ఎందుకంటే అంత నాగరాజు గారికి ఇప్పుడు నాగరాజు ఏదైతే కానిస్టేబుల్ ఉన్నాడో ఆయన ఒకరి పక్షాన చూపించకూడదు కదా? తొందరగా నా అసలు కంప్లైంట్ తీసుకోలేదు సార్. కంప్లైంట్ తీసుకోలేదు. చాలా టైంకి నేను చాలా పెయిన్ ఉండడం వల్ల ఆటోలోనే పడుకునేసాం మేము. ఇంకా ఫుల్ గా రావట్లేదు మేము అసలుకి. ఇంకా పడుకునేసా. పడుకున్న వల్ల అప్పుడు ఒక 2 hours 3 hours అయిన తర్వాత వచ్చింది. నువ్వు కావాలని వేసుకున్నావు కదా అని అంటున్నాడు. నాకు అస్సలు నడవడానికి అనేది రావట్లేదు మేము అసలు అని. అప్పుడు లోపలికి రా అని అమ్మని పెద్దమ్మని తీసుకెళ్ళిండ్రు. నన్ను తీసుకెళ్ళి ఎవరు కొట్టినారు అనేది రాపించుకున్నాను. ఇప్పుడు ఇంతకీ ఎస్ఐ గారికి తెలుసా ఇట్లా ఊర్లో గొడవ జరిగింది? తెలుసు. తెలుసా? తెలుసు. కనీసం ఎస్ఐ గారన్నా వచ్చావు ఏం జరిగింది అని చెప్పి స్పందించాలి. అస్సలు స్పందించడం అంత ఒక అమ్మాయిగా ఇంత నన్ను కొన్ని విషయాలు చెప్పలేకపోతా ఉన్నా మేము. నాకు అసలుకి ఎక్కడికి అన్నిటిదనేది కూడా నాకు చెప్పలేకపోతా నేను. అంతే కదా, ఒక మహిళ పైన ఒక జెంట్స్, అది జెంట్స్ ఒకరు కూడా కదా 5 మంది అంటున్నా, 5-6 మంది ఎట్లా పడితే అట్లా కొట్టేసినారంటే వాళ్ళు మనుషుల పశువులు అంటే తాగి ఉన్నారా? అప్పుడు తాగిన మైకంలో కొట్టారు. ఫుల్ తాగిన మైకంలో కొట్టేసారు. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? బాలనాగిరెడ్డి మనుషులు వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. నాకు వాళ్ళ నుంచి మమ్మల్ని మా అమ్మ, నన్ను, మా కుటుంబ సభ్యులందరినీ అంటే మీకు ప్రాణహాని ఉంది వాళ్ళ నుంచి? చాలా ఉండేది మ్యామ్. ప్రాణహాని చాలా ఉండేది. ప్రతిసారి ఏమంటారు, ఒక 1 month బ్యాక్ రేప్ కేసు అనేది పెట్టినారు వారు ముస్లిమ్స్ అమ్మాయి పైన పెట్టారు. రేప్ కేసు అనేది జరిగింది. రామవరం రమేష్ అప్ప అనే వ్యక్తి రేప్ కేసు అనేది ఆల్రెడీ కొట్టిన అబ్బాయిల్లో ఒక అతని పైన రేప్ కేసు ఉంది. మర్డర్ కేసు కూడా ఉంది. అటెంప్ట్ మర్డర్ కేసు మళ్ళీ ఉంది. రేప్ చేసిన అది ఉంది. నేను మీకు న్యాయం జరగాలి. మాకు న్యాయం జరగాలి. నీకు ప్రాణహాని ఉంది. మా కుటుంబ సభ్యులు, మా అమ్మ వాళ్ళందరూ వలస వెళ్తున్నారు. పెళ్లి కలుకొని పోతున్నారు. ఒక్కనే నడిచి ఇట్లా బతుంది రాగేది ఎట్లా చేయాలి మేడం? మరి ఇంట్లో కూడా సేఫ్టీ. ఎన్ని రోజులు అయింది పోయి? 3 నెలలు అవుతుంది మేడం. 3 నెలలు అవుతుంది. ఎక్కడికి? బెంగళూరు తిరుపతికి పోయినా. తిరుపతికి పోయినాను. అసలు ఉన్నీరు మేడం. ఎందుకు 2-3 సార్లు అసలు ఎట్లా మనం బతకల్లా లేదా? మాకు ఎవరు లేరు. మేము ఎవరు క్వాలిటీ లేవు. మనం కూలి పోయి బతికేవాళ్ళు మేడం. ఇది చేస్తే ఎట్లా చెప్పు? మాకి మా పిల్ల తల్లి అందరూ సేఫ్ గా ఉండాలి మేడం. నువ్వే రక్షించాలా, నువ్వే రక్షించాలా. వాళ్ళ కొడుకు శిక్షించేటట్టు పడాలా. మా పిల్లలందరం బయటకి మొత్తం ఊర్లో కూడా కనుక్కో మేడం. వాళ్ళు ఎక్కడ వాళ్ళు అనేది అక్కడ బాగా కొట్టినారు.
మీరు అనేది రెండు, మీ మీద నమ్మకం ఉంది, పోలీసులు అంటే నమ్మకం ఉంది ప్రజలకి, రెండు పక్కల చూడాలి కదా సార్. ఇప్పుడు ఆయన గురించే మీరు ఆలోచిస్తున్నారు కానీ ఒక మహిళ అంత దెబ్బలు తిని కూడా అమ్మాయి మీద కేసు, ఇంతవరకు అమ్మాయి చెప్పిన వాళ్ళపైన కేసు ఫైల్ చేయలేదంటే ఇంకేం చేయాలి సార్? అది మా చంద్రబాబు నాయుడు సార్ గవర్నమెంట్ లో చూడండి సార్, ఇమ్మీడియట్ గా ఫస్ట్ కేసు ఫైల్ చేయండి సార్. సరే వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఒకటే అంటున్నారు సార్, మా ప్రాణానికి రక్షణ లేదు, ఎప్పటికైనా మొత్తం మా ఫ్యామిలీ మెంబర్ ని చంపుతారు అనేది వాళ్ళు మెయిన్ సార్ ఇప్పుడు చెప్పేది. ఓకే ఓకే, మీరు వచ్చారా సార్ పత్తికొండ నుంచి? ఓకే ఓకే సార్, ఓకే. నీకు న్యాయం జరుగుతుంది, నీ బిడ్డకి న్యాయం చేయాలి మేడం, మాకు న్యాయం చేయాల. మా వాళ్ళందరూ బయటకు రావాలా. ఊరికే తెలుసు మేడం వాళ్ళు ఎట్లా వాళ్ళు అనేది. హాతి రంగు రోడ్డు పడితే కూడా ఒక్కరు ఎవడే కానీ వస్తే కానీ మిమ్మల్ని దొంతమని గేర్ల వాళ్ళు కూడా బెదిరించారు మేడం. వాళ్ళు వాళ్ళకి ఎదబడి ఎట్లా పొరలన్నా కూడా ఒక్కరు వచ్చి ఇట్లా ముట్టలేరు మేడం, ఎవరు ముట్టలేరు మేడం గేర్ల వాళ్ళని కూడా. అట్లా ఉండదు వాళ్ళ పరిస్థితి, అట్లా వాళ్ళకంటే అంత ఎదబడుతున్నారు మేడం. మరి మంత్రాలయం నియోజకవర్గం పెద్ద కడుపూరు మండలం చిన్న తుమ్మలం గ్రామంలో నిన్న అంటే ఆదివారం నైట్ సంఘటన జరిగింది. ఆ అమ్మాయి చెప్పడం ఏమంటే, వాళ్ళ తమ్ముడు ఆటో నడుపుతున్నాడంట. ఆ ఆటో వేసుకొని వెళ్తుంటే ఒక 6 మంది తాగిన వాళ్ళు రోడ్డు మీద నిలబడుకొని ఉన్నారు. హార్న్ కొడితే 2-3 సార్లు హార్న్ కొట్టినా వాళ్ళు పక్కకు పోలేదంట. ఎందుకు హార్న్ కొడుతున్నావు అని చెప్పి ఆ అబ్బాయిని కొడుతుంటే వాళ్ళ నాన్న వచ్చి అడ్డుకున్నా కూడా వాళ్ళ నాన్నని కొట్టడం, అమ్మాయి వాళ్ళ నాన్నని. ఫైనల్గా ఈ అమ్మాయి వెళ్తే ఈ అమ్మాయిని కూడా అంటే 6-7 మంది అబ్బాయిలు తాగిన మైకంలో ఈ అమ్మాయిని కూడా ఫుల్గా కొట్టేశారు. అంటే టోటల్గా బాడీ మొత్తం, అంటే ఇంకా అమ్మాయి తాకరాని చోట అన్ని రకాలుగా అమ్మాయిని కొట్టి ఎది చేసి ఇప్పుడు అమ్మాయిని ఎక్కడ టచ్ చేయాలన్నా కూడా నొప్పిని బాధపడుతుంది. కానీ ఇక్కడ ఏమంటే ఈ కొట్టించుకున్న తర్వాత వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఉండే కానిస్టేబుల్, ఎస్ఐ గారు లేరని చెప్తుంది అమ్మాయి. కానిస్టేబుల్ మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని రండి, అప్పుడు మేము కేసు ఫైల్ చేస్తామని చెప్పారు. ఈ అమ్మాయి ఇక్కడ ఏరియా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళేటప్పటికి 10:30 అయిందంట. సర్లే రేపు మార్నింగ్ పోదాం అనుకుంటే రేపు అమావాస్య ఉంది, పీతర్ల అమావాస్య అని చెప్పి వీళ్ళ మదరు వీళ్ళు చిన్న వాళ్ళు అందరూ వలసలు వెళ్ళారు. ఉండేది అమ్మాయి ఇంట్లోనే, వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అమ్మ కానీ చిన్నమ్మ కానీ చిన్నాయనలు కానీ అందరు కూడా వలస తిరుపతికి వెళ్ళారంట 3 నెలల క్రితం. వాళ్ళు నెక్స్ట్ ఆ రోజు రావడము అమ్మాయిని చూసిన దీంట్లోనే వీళ్ళు కొట్లాడుకున్నారు. పోలీసుల వర్షన్ ఒక రకంగా ఉంది. ఇప్పుడే నేను సిఐ గారు ఎస్ఐ గారితో మాట్లాడాను, వాళ్ళ వర్షన్ ఒక రకంగా ఉంది, వీళ్ళ వర్షన్ ఒక రకంగా ఉంది. వీళ్ళు ఏమంటున్నారు, మేము పోలేదు, ఫస్ట్ వాళ్ళే మా ఇంటికి వచ్చి కొట్లాడితే మేము కొట్లాడాము, వాళ్ళంతా పక్క ప్లాన్తో వచ్చి కొట్లాడినారని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏమంటే కొట్లాడిన తర్వాత మండే కొట్లాడిన తర్వాత వాళ్ళు వెళ్ళి కేసు ఫైల్ చేస్తే వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశారంట, కొట్టినారు అని చెప్పి. నేనేమంటున్నానంటే కానీ ఇప్పటి వరకు ఈ అమ్మాయి ఎవరు వాళ్ళ మీద కేసు పెడితే ఇంతవరకు ఫైల్ చేయలేదంట. నేనేమంటున్నాను, సిఐ గారికి ఎస్ఐ గారికి చెప్పాను, ఒక మహిళ కొట్టించుకొని అంత దీనస్థితిలో ఇప్పుడు చూస్తుంటే అమ్మాయిని ఎక్కడ ఇట్లా ముట్టుకున్నా నొప్పిలు అంటుంది. ఇక్కడ అమ్మాయి ఇది నొప్పి ఉందని చెప్పి వేసుకొనింది, దానికి కూడా బ్యాండేజ్ వేసుకునింది. కానిస్టేబుల్ నువ్వు కావాలని తగిలించుకొని వచ్చావా అంటున్నారు. నేను ఒకటే పోలీసు వాళ్ళకి చెప్తున్నాను, ఎవరైనా కానీ పార్టీలు ఇక్కడ సంబంధం లేదు. ఒక మహిళ అంత బాధతో వచ్చినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎందుకు మీరు మహిళలకు ఇవ్వట్లేదు? ఆ రోజే ఆ అమ్మాయిని వాళ్ళని ఎవరైతే కొట్టారో వాళ్ళని కొట్టి అంటే బెదిరించి పంపించింటే ఇంత గలాట జరిగిండేది కాదు. కానీ అక్కడ పోలీసుల నిర్లక్ష్యం అనేది కొద్దిగా కనిపిస్తుంది. ఆ రోజు ఎందుకు కేసు పెట్టలేదు? ఇప్పుడు 7:30కి గలాట జరిగిందన్నారు, ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళారన్నారు. కానీ ఎందుకు వాళ్ళని పిలిపించి మాట్లాడలేదు? మాట్లాడింటే అయిపోయిండేది కదా. సరే ఆ ఊరు పరిస్థితి బాగాలేదు అని చెప్తున్నారు. ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ ఒక 2 కానిస్టేబుల్ని పెట్టినా ఇంత పెద్ద గలాట జరిగిండేది కాదు కదా. నేనేమంటానంటే ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. ఇప్పుడు ఆ అమ్మాయి ఒకటే అంటుంది, మళ్ళీ పండగ అయిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, మా చిన్నాయన వాళ్ళు అందరూ వలసలు వెళ్ళిపోతారు. ఉండేది నేను, మా తమ్ముడు, మా నాన్నని. కానీ మాకు ప్రాణహాని ఉంది వాళ్ళ వలన.
మాకు ప్రాణరక్షణ కల్పించండి. పోలీసులు 100% నేను పోలీసులను వేడుకునేది అదొక్కటే అంటుంది. ఇప్పుడు వీళ్ళు కూలీ నాలు చేసుకొని బతికేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, మాకు పార్టీలతో సంబంధం లేదు, ఏమి సంబంధం, మా బతికేదే మేము బతుకుతున్నాము, వాళ్ళే కావాలని మా అమ్మాయిని ఒక మహిళను చూడకుండా అంతమంది కొట్టినా కూడా ఊర్లో ఎవరు కూడా అడ్డు రాలేదు. అయినా కూడా కొట్టించుకొని ఈరోజు మేం పెట్టడానికి కేసు పెట్టడానికి వెళ్తే మా కేసులే తీసుకోవట్లేదు, అవతల వాళ్ళ కేసులే పెడతామని అంటున్నారు. కాబట్టి నేను సిఐ గారికి ఎస్ఐ గారికి ఒకటి నేను తెలియజేసుకుంటున్నాను, దయచేసి మహిళలు ఎవరైనా ఆపదలో ఉండి వచ్చినప్పుడు మహిళలకు ఫస్ట్ ప్రియారిటీ అండి. మా తెలుగుదేశం గవర్నమెంట్లోన మహిళలకు అనేది రక్షణ 100% ఉంటుంది. మేము ఇదొకటి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఫస్ట్ ప్రియారిటీ మహిళలకు ఇవ్వాలి. వాళ్ళు చెప్పింది వినాలి. ఎందుకంటే ఏ మహిళ కూడా నన్ను కొట్టిందని చెప్పి ఊకునే రాదు. పోలీస్ స్టేషన్ గడప తొక్కింది అంటే ఎంతో బాధతో ఉంటే తప్ప వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళరు ఏ మహిళలు కూడా. తర్వాత ఈ అమ్మాయిని కొట్టిన 6 మందిలోన ఒక అబ్బాయి పైన రేప్ కేసు ఉందంట, ఇంకొక అబ్బాయి పైన అటెంప్ట్ మర్డర్ కేసు ఉనిందంట గతంలో. మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు, బట్ గతంలో ఉంది అని అంటున్నారు. వాళ్ళు కూడా తాగినారు, తాగొచ్చి అసలు విచక్షణ రహితంగా కొట్టడం వల్ల కనీసం ఆ రోజు పోలీసులు బెదిరించున్నా వాళ్ళని ఇట్లా మంచిది కాదని చెప్పి బెదిరించున్నా అది వేరే రకంగా ఉండేది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మహిళలు ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా ఎవరైనా మీ పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు చెప్పేది విని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆ అమ్మాయి బాధిత మహిళ ఖచ్చితంగా ఆమె వచ్చి పరామర్శించాలి. పరామర్శించిన తర్వాతనే తెలుస్తుంది ఆ అమ్మాయి ఎంత బాధల్లో ఉంది అనేది. అమ్మాయి ఎక్కడ టచ్ చేసినా పచ్చి పుండులాగా ఉంది. ఆ అమ్మాయికి అయితే అంత రీతి కొట్టారు. ఒక మహిళ అంటే ఒక 6 మంది ఒక జెంట్స్ ఒక మహిళను కొట్టారంటే ఇంక లెక్కేసుకోండి ఎంత దారుణంగా కొట్టారు అనేది. కాబట్టి ఆ అమ్మాయికి రక్షణ అనేది కల్పించాలి, వాళ్ళకి ప్రాణ రక్షణ అనేది కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. గలాడ్ జరిగినప్పుడు లేను ఊరు చిన్న తొమ్లం, మండలం పెద్ద కడుగూరు. నా కూతురుని ఆట వెళుతుంటే దారిలోన ఆరాన్ని కొట్టిన దానికి నువ్వేమల్లి ఆరాన్ని కొడతావు అనడము, మెత్త కొట్టడము. తండ్రి వచ్చినాడు మా ఆయన, వచ్చింటే నా కొడుకుని కొడతాడని అడ్డం పోయినాడు. మెత్త తన్నేసినారు. మెత్త తన్నింటే పిల్లలు పోయి కాసి చెప్పినారు, అక్క పెదనాయన కొడుతున్నారంటే పరిగెత్తుకొచ్చింది. వచ్చింటే మా నాయన కొడతారని ఇట్లా అడ్డుపడింది. అడ్డం పడితే తాగిన మట్టిలో మొద్దులన మెత్త తన్నేశారు. మెత్త తన్నేసి అసలు ఎవరూ లేము, వాళ్ళు ముగ్గురే ఉండేది. అందరూ మా మర్దోళ్ళు అందరూ వాళ్ళు బెంగళూరులో ఉండరు, మేము తిరుపతిలో ఉండము. మాకు ఎవరు న్యాయం చేయాలా, మాకు స్టేషన్ పోతే కూడా పట్టించుకోవడం లేదు. ఉక్కునే బ్యాండర్ వేసినవమ్మ, నువ్వు ఉక్కునే వచ్చేవనే అని అంటుంటారు కానిస్టేబుల్ కూడా. నేను కూడా విన్నాను మధ్యాహ్నం వచ్చి కాసి. మాకు ఎవరు న్యాయం చేయాలా, మాకంటే సెంటు భూమి లేదు, కూలిపోతే అన్నము లేకుంటే లేదు. మాకు ఎవరు న్యాయం చేయాలా. వాళ్ళు ఏమంటారు, ఎకరా భూమి పోని 2 ఎకరాల భూమి పోని, మాకేం పుట్టినీళ్ళు అయిపోయేది మాకు చేసిందంటే అని అంటున్నారు. డబ్బు లేకుండా మా బతకాల్లో ఎక్కడన్నా పడి సాయాల, లేకపోతే లేదు. మేము డబ్బు లేకుండా మేము కూలి పోయి బతుకునే నిమ్మలం లేదు. గేర్లవలు ఎవరైనా ఎడిపిన్నికొస్తే ఎవడే గాని ఎడిపిన్నికొస్తే మిమ్మల్ని తొంతాను. ఎవడే గాని ఇడిపిన్నికి రాకూడదు, మేము చంపుతాము వాళ్ళని. ఏం చేస్తాము, ఇట్లా చాలా జోరం చేస్తుండారు. మరి మాకు న్యాయం జరిపిస్తారా జరిపియరా చెప్పండి సార్. చాలా ఘోరంగా న్యాయం కావాలా. మా మర్దోళ్ళు అంటే పండుగ కానీ వచ్చింటే ఇట్లా మాట్లాడుతుంటారు వాళ్ళు. మాకి పండుగను ఉండదు.